నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఒక పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ పరిహారం చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఎన్నో రకాలైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు, ఇంకా జీవితంలో ఇబ్బంది పడుతున్నాము అనేవారు ఈ చిన్న పరిహారం చేసుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. అయితే పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో చెప్తానండి. ఆ వివరాలన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, చూసి కరెక్ట్గా చేసుకోండి. కొత్తవారు ఉంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యల గురించి, అవి వ్యాపార సమస్యలు, ధన రాబడికి సంబంధించినవి, ఇంకా డబ్బు సమస్యలు, ఇంకా దిష్టికి సంబంధించినవి, ఇలాంటివి ఎన్నో చెప్పానండి. మీకున్న సమస్యను బట్టి చెప్పిన పరిహారాల నుంచి మీరు చేసే సమయము, అలానే పదార్థము అన్నీ కూడా ఎంచుకొని మీరు ప్రయత్నం చేయండి. ఇలాంటి వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చేలా బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. సరేనండి, ఇక ఈ పరిహారం మాట ఏందో చూద్దాము. ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు అంటే ముందు చూద్దాము, తర్వాత ఈ పరిహారాన్ని ఎవరెవరు చేసుకోవాలి ఏంటనేది అన్నీ కూడా చెప్తాను వీడియోలో. ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు కళ్ళుప్పు తీసుకోవాలండి. దీనిని సముద్రపు ఉప్పు, దొడ్డుప్పు ఇలా అంటారు కదా, అంటే వేరువేరు ప్రాంతాలను బట్టి రకరకాలుగా పిలుచుకుంటారు, అందుకే చెప్తున్నానండి. కళ్ళుప్పు తీసుకోండి. మెత్తటి ఉప్పు అనేది పరిహారానికి వాడకూడదు, కళ్ళుప్పును మాత్రమే వాడాలండి. అలానే పంచదార కావాలండి. ఇంకాను ఒక కాపర్ గ్లాసు నిండుగా నీళ్లు తీసుకోండి. కేవలం కాపర్ గ్లాస్ మాత్రమే ఈ పరిహారానికి వాడాలి, దాని నిండుగా నీళ్లు తీసుకోవాలి. ఆర్థికంగాను మానసికంగాను ఇలా భయపడుతున్న వారు, ఇంకా మా మీద ఏదో తంత్రమంత్రాలు జరిగిపోయాయండి, ఇలాంటి భయాలు మీకున్నాయి, అప్పుడు ఈ పరిహారం చేసుకోవచ్చండి. ఇంకా కొంతమంది ఎంతో కష్టపడుతూ ఉంటారు, కానీ దానికి తగ్గట్టుగా ధనం రావడం లేదు. ఎంత చేసినా ఎన్ని చేసినా మాకు అదృష్టం లేదండి, ఏ పని చేసినా మాకు కలిసి రావడం లేదండి, పెట్టుబడులు పెడుతున్నాం, ఒక్క రూపాయి కూడా రావట్లేదండి, దౌర్భాగ్యం మమ్మల్ని వెంటాడుతుందనే వారు నిర్భయంగా చేసుకోవచ్చండి. ఆ దౌర్భాగ్యాన్ని తొలగించుకునే అద్భుతమైన పరిహారం ఇది. ఇక ఈ పరిహారం విషయంలో నియమాల వాటికొస్తే, ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఇక ఆహార నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవండి, అన్నీ తినొచ్చు, చక్కగా తిని ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. కాకపోతే ఇంట్లో ఎవరైనా మరణించుంటే ఆ 15 రోజుల లోపుగా మీరైతే చేయకండి, తర్వాత చేసుకోవచ్చు. ఇక మీ ఇంట్లో మహిళలు ఉంటే కనుక చేయకండి. ఇక కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పాను కదండి, కళ్ళుప్పు, ఇంకా పంచదార, కాపర్ గ్లాస్ నిండుగా నీళ్లు తీసుకోండి. ఇక ఈ పరిహారాన్ని ఆదివారం రోజున సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల లోపుగా చేయాలి. మీరు ముందుగా ఇవన్నీ కూడా రెడీ చేసి ఉంచుకోండి. మీరు సాయంత్రం స్నానం చేసుకున్న తర్వాత ఈ పరిహారాన్ని చేయాలి. ఈ పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుందండి. ధనానికి సంబంధించిన ఏవైతే మీకు ఇబ్బందులు ఉన్నాయో, ఇంకా దౌర్భాగ్యంతో మాకు కలిసి రావడం లేదండి అనేవారు ఖచ్చితంగా చేయండి, మీ జీవితం మారిపోతుంది. అలానే ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతుంది, అధికంగా మానసికంగాను కుంగిపోతున్నారు, శారీరకంగాను ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటి నుంచి బయటపడే మార్గాలు తెలిస్తే ఈ పరిహారాన్ని చేయడం వల్ల. సరేనండి, ఇక్కడ ఒక మాట మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. పరిహారాల నుంచి మీరు ఏది చేయగలుగుతారో ఆ పరిహారాన్ని చేయండి. చేసే పరిహారాన్ని మాత్రం మీరు పూర్తిగా చేయండి, సగం సగం వదిలేసి మాత్రం చేయకండి, పూర్తిగా చేయండి. అది కూడా చెప్పిన పదార్థాలతోనే మీరు ఈ పరిహారాన్ని చేయండి, వేరే ఇతర పదార్థాలతో మాత్రం చేయకండి. ఈ మాట ఎందుకంటున్నానంటే, నేను ఒక పిక్ పెడతానండి, చూడండి మీకు తెలుస్తుంది. ఇలాంటి కామెంట్స్ నేను చాలా వరకు చూస్తున్నానండి, కానీ ఎక్కువగా వీడియోలో చూపించి చెప్పడానికి నాకు ఇష్టం లేక చూపించడం లేదు. ఒకసారి పెడితే మీ అందరికీ అర్థమవుతుందని చూపిస్తున్నాను. పరిహారం చేసే విషయంలో మాకు ఆటంకం వచ్చిందండి, ఎలా అండి అని మాత్రం అడగండి. ఎందుకంటే అన్ని నియమాలు చెప్తాను నేను. ఒక పరిహారాన్ని మొదలు పెట్టేటప్పుడు, ఆ పరిహారం చేసేటప్పుడు మీకు వీలవుతుందా, అక్కడ చెప్పే పదార్థాలు, సమయము, మీకున్న పరిస్థితులను బట్టి మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయా, చేయండి. అలానే ఇన్ని వారాలని చెప్తానండి. కొన్ని పరిహారాల మధ్యలో బ్రేక్ వచ్చినా మనం కంటిన్యూ చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేది కూడా చెప్తానండి. అవన్నీ మనం కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు ఒక పరిహారాన్ని చేసేటప్పుడు పరిపూర్ణమైన నమ్మకంతో ఖచ్చితంగా చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది, మొదలు పెట్టండి. అలా కాకుండా మీరు వేరే రకంగా చేసి మాకు రిజల్ట్ రాలేదంటే ఎప్పుడూ రాదండి, కరెక్ట్గా చేస్తేనే వస్తుంది. ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా నాకు రిజల్ట్ వస్తుంది అనే ఒక భావన పెట్టుకొని చేయండి. ఇక ఈ పరిహారాన్ని అయితే ఆదివారం రోజున సాయంత్రం 5 గంటల నుంచి 12 గంటల లోపుగా చేయాలి. ముందుగా మీరు ఒక బౌల్ తీసుకోండి, దానిలో సమానంగా ఉప్పు, పంచదార, అంటే ఆ బౌల్లో 1 స్పూన్ ఉప్పు వేశారు, అలానే 1 స్పూన్ పంచదార వేయండి. ఇలా సమానంగా బౌల్లో, ఏదైనా పర్వాలేదండి, బౌల్ అయితే ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ ఏదైనా పర్వాలేదు, దాంట్లో వేయండి. తర్వాత
ఈ రెండింటినీ కూడా మీ కుడి చేత్తో ఈ విధంగా కలపండి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇలా కలపాలన్నమాట. ఇదంతా మీరు ఎక్కడ చేస్తారంటే మీ ఇంట్లో ఏదైనా ఒక గదిలో మీ ముఖం ఉత్తరం వైపు పెట్టి కూర్చొని, అంటే నేల మీద కాస్త చాప వేసుకొని కూర్చోండి. అంటే మీరు డైరెక్ట్గా నేల మీద మాత్రం కూర్చోకండి. ఒకవేళ నేల మీద కూర్చొనే పరిస్థితి మీకు లేకపోతే మీరు కుర్చీలో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఆ విధంగా కూర్చున్న తర్వాత మీ ఎదురుగా కాపర్ గ్లాసులో నీళ్లు పెట్టుకోండి. తర్వాత ఈ బౌల్లో మొత్తం కూడా ఇవన్నీ కూడా కలిపి పెట్టారు కదండి, వాటన్నిటిని ఉప్పు, పంచదార వాటన్నిటిని కూడా మీ కుడి చేతి గుప్పెట్లో పెట్టుకొని ఇలా పిడికెట్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రానికైతే గురోపదేశం అవసరం లేదండి, చాలా ఈజీగా ఉండే మంత్రం. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం మహాలక్ష్మి ఆగచ్చ ఆగచ్చ స్వాహ. ఈ మంత్రాన్ని మీరు ఒక 2 నిమిషాల పాటు జపించండి. ఈ మంత్రం నేను స్క్రీన్పై ఇస్తానండి, అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. పిడికిలు మాత్రం గట్టిగా పట్టుకుని ఈ విధంగా అనుకున్న తర్వాత ఇక మీ గుప్పెట్లో ఉన్న పంచదార ఉప్పుని మీ ఎదురుగా ఉన్న ఆ రాగి గ్లాసులో వేసేయండి. తర్వాత ఇక మీరు వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చేయండి. ఇక ఈ పరిహారాన్ని మీరు సాయంత్రం, అంటే ఆదివారం రోజున సాయంత్రం 5 గంటల నుంచి 12 గంటల లోపుగా చేయాలండి. తర్వాత మీరు ఎప్పుడైతే పడుకోవడానికి వెళతారో అప్పుడు మీరు మీ మంచం మీద పడుకున్నా కానీ ఆ గ్లాసును ఒక పక్కగా పెట్టండి. అంటే ఒక స్టూల్ మీద కానీ టేబుల్ మీద కానీ అలా పెట్టండి. ఈ గ్లాస్ మీద అయితే ఎలాంటి మూత పెట్టనవసరం లేదు, ఓపెన్గా అలానే ఉంచేయండి. మీరు పడుకున్న గదిలో మీరు పడుకున్నప్పుడు మీ తలకి దగ్గరగా మీ చెయ్యి అనేది తగలకుండా ఒక స్టూల్ మీద కానీ ఏదైనా అలా పెట్టుకొని పడుకోండి. ఇక తర్వాత రోజున, అంటే 2వ రోజున సోమవారం రోజున చక్కగా లేచి స్నానాది కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకున్న తర్వాత ఆ నీటిని చెట్టు మొదట్లో పోసేయండి. అంటే పెద్ద చెట్లు ఉంటాయి కదండి, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, ఇలాంటి పెద్ద చెట్లు ఉంటాయి కదా, వాటి మొదల్లో పోసేయండి. చిన్న చెట్ల దగ్గర మాత్రం పోయకండి, అలానే కుండీల్లో ఉన్న చెట్లలో కూడా పోయకండి. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ఉప్పు ఉంది కదండి, కొన్నిసార్లు ఉప్పు వల్ల చెట్లు చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకని చిన్న చెట్ల దగ్గర కాకుండా మామిడి చెట్టు, రావి చెట్లు ఇలాంటి పెద్ద చెట్ల మొదట్లో పోసేయండి. లేదంటే మేము అపార్ట్మెంట్స్లో ఉంటామంటే బయటపడడానికి అస్సలు కుదరదంటే అప్పుడు మీ ఇంట్లో ఉన్న సింక్లో పోసేయండి. ఈ విధంగా మీరు 5 వారాల పాటు ఈ పని చేయాలి. అంటే 5 ఆదివారాలు చేయాలి. మధ్యలో ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు ఆ వారాన్ని వదిలేసి మిగతా వారాలు కంటిన్యూ చేయండి. ఒకవేళ ఇంట్లో 4 ఉన్నారండి, మరి వాళ్ళు ఎట్లా చేసుకోవాలంటే ఈ సమస్యలు మిగతా వాళ్ళకు కూడా ఉంటే ఎవరికి వారుగా సెపరేట్గా చేసుకోవాలి. అంటే ఒక పరిహారాన్ని అందరికీ కలిపి చేయకూడదండి, సెపరేట్గా చేసుకోవాలి. అంటే మీ వాళ్ళ కోసం, మీ పిల్లల కోసం కూడా మీరు చేయకూడదు. ఎవరికైతే దౌర్భాగ్యం వెంటాడుతుంది, మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు పడుతున్నారో వాటి వల్ల ఎవరికి వారుగా చేసుకోవాల్సిన పరిహారం. ఈ పరిహారం చేసుకుంటే మీరు ఆ సమస్యల నుంచి బయటపడే మార్గాలు అయితే ఖచ్చితంగా తెలుస్తాయండి. ఎలాంటి సమస్య ఉన్నా, అంటే ఇక్కడ కోరికలు కాదండి, సమస్యల కోసమే చేసుకుంటారు, వాటి నుంచి బయటపడతారు. అంటే ఇక్కడ ఎవరో డబ్బులు తీసుకువెళ్ళిపోయారు, ఇక వాళ్ళ తరపున మీరు డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది, ఇలాంటి సమస్యలు అనమాట. ఇలాంటి వాటి నుంచి మీరు బయటపడతారండి. మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి బయటకు వెళ్ళిపోతుంది, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, అదృష్టం మీ వెంట ఉంటుందండి. ఖచ్చితంగా 5 వారాలు చేస్తేనే ఫలితం ఉంటుంది. మీకున్న సమస్య నుంచి బయటపడతారండి. లేదంటే మేము 3 వారాలు చేసామండి అంటే పెద్దగా ప్రయోజనం అయితే ఉండదండి. కంటిన్యూగా చేయాలి 5 వారాల పాటు. ఆడవారికి నెలసరి సమయం వచ్చినప్పుడు పక్కన పెడితే మగవారైతే కంటిన్యూ చేయాలండి. ఒకవేళ మధ్యలో మీరు మిస్ అయితే మళ్ళీ తిరిగి మొదలు పెట్టాలండి. ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇదండి పరిహారం. ఇప్పుడు చెప్పుకున్న సమస్యలు ఎవరికైతే ఉన్నాయో తప్పకుండా చేసుకోండి. మీకున్న సమస్య నుంచి మీరు బయటపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఇక్కడితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి. ఇలాంటి మన సనాతన ధర్మంలో ఉన్న మంచి మంచి విషయాలు తెలుసుకోవాలనుకున్నా, ఆచరించాలనుకున్నా, మీకున్న సమస్యలు పోగొట్టుకోవాలనుకున్నా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.